కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్కి. ఇది నా ఒపీనియన్ కాదు, నా డిమాండ్ కాదు, నా రిక్వెస్ట్ కూడా కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావం ఇది. ఈ మనోభావం మీకు ఎలా తెలుసు అని మీరు అడుగుతున్నారు కదా. మీకు తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు లోగుట్టు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే అంశం మీద ఆయన ఎప్పుడు కూడా డీప్ సర్వే చేస్తూ ఉంటాడు. అతను దీనికోసం ఒక టీము ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటారు. అది ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, లేకపోతే ఆయన ప్రైవేటు టీం కావచ్చు, ఎవరైనా సరే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రభుత్వ పనితీరు మీద వాళ్ళ యాక్షన్ ఎలా ఉంది, రియాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించి సీఎం గారికి ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్లో భాగమే పవన్ని హోమ్ మినిస్టర్ చేస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్న రిపోర్ట్ ఆయన దగ్గరికి వెళ్ళింది. దీంతో చంద్రబాబు నాయుడు గారు కాస్త ఆలోచనలో పడ్డారు. ఓకే, చేస్తేనే బెటర్, మనం పవన్ని రిక్వెస్ట్ చేద్దాం, కోరదాం, బ్రదర్ మీరు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించండి అని మనం కోరదాం అతన్ని అని ఇతను కూడా ఒక నిర్ణయానికి వచ్చారట. దాదాపుగా మేబీ నేను అనుకోవటం అతి త్వరలోనే ఇది కూడా జరగొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా, అలాగే డిప్యూటీ సీఎంగా ఓ రేంజ్లో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో హోమ్ మినిస్టర్ కూడా ఇతనే ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన మ్యాక్సిమం క్లియర్ చేసేస్తారు. ఎందుకంటున్నానంటే నేను ఈ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈ హోమ్ మినిస్టర్ అనే పదవి ఓ రకంగా చెప్పాలంటే స్టాంప్ అయిపోయింది. ఆ డిప్యూటీ సీఎం ఎలాగ స్టాంప్ అయ్యిందో ఒకప్పుడు, ఇప్పుడు దాకా కూడా హోమ్ మినిస్టర్ కూడా అలాగే స్టాంప్ అయింది. అయితే ఈ స్టాంప్ అయిన డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అలాగే హోంశాఖను కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖ కింద తీసుకురాగలడు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. హోంశాఖే ఈయనకి ఇవ్వాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే జగన్ హయాం చూద్దాం. మేకపాటి సుచరిత, ఆమె హోంశాఖ చేసింది డమ్మీ. తానేటి వనిత, ఆమె హోంశాఖ చేసింది డమ్మీ. అంతకు ముందులో చూసుకుంటే డిప్యూటీ సీఎం అండ్ హోంశాఖ చేశారు నిమ్మకాయల చినరాజప్ప, మనం చెప్పనవసరం లేదు ఆయన గురించి. ఇలా చూసుకుంటే హోంశాఖ అనేది పూర్తిగా ఆ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే పెద్దల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ హోంశాఖలో ఉన్నటువంటి ఆ మంత్రి కేవలం ఒక ఉత్సాహ విగ్రహంగా మాత్రమే ఉన్నాడు. లా అండ్ ఆర్డర్ గురించి, ఇతరత్ర విషయాల గురించి, తన శాఖకి సంబంధించినటువంటి అనేక విషయాల గురించి అతను డెసిషన్ మేకింగ్ అతని చేతిలో లేదు. ఇందుకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వంగలపూడి అనిత, పాపం ఈమె స్వతహాగా చదువుకుంది, మంచి వర్కర్, కాకపోతే మెత్తక వైఖరి. ఈమె చేతిలో కూడా డెసిషన్ మేకింగ్ లేదు. చిన్న విషయానికి పెద్ద విషయానికి చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే నారా లోకేష్ గారినో పర్మిషన్ తీసుకుని ఈమె డిసిషన్ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ఒక చర్చ సాగుతుంది. వీళ్ళలో పెద్ద పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఈ వ్యవహారానికి దారితీనే కారణం కూడా మన పవన్ కళ్యాణ్ గారే. ఈయన పిఠాపురంలో అన్న వ్యాఖ్యల యొక్క పర్యవసానమే ఈరోజు హోంశాఖ కదిలి దద్దరిల్లిపోయింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినటువంటి వైసీపీ వాళ్ళందరినీ ఒక్కొక్కరు తీసుకొచ్చి
కూర్చోబెడుతున్నారు సెల్లో. కూర్చోబెట్టడం అంటే అక్కడ సింహాసనం మీద కాదు. అది అలాగే నిన్న జగన్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? అవసరమైతే నన్ను అరెస్ట్ చేయండి, నేను సీఎం చంద్రబాబు 420 అని చెప్పేసి నేను సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టేస్తాను. నేనే కాదు, మా ఎమ్మెల్యేలు పెట్టేస్తారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు పెట్టేస్తారు, నగ్గిన ఎమ్మెల్యేలు పెట్టేస్తారు, ఎంపీలు పెట్టేస్తారు, మా వైసీపీ కార్యకర్తలు అందరూ పెట్టేస్తారు అంటే ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఇంకా మేము పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, నువ్వేం చేస్తావో చేసుకోవాలని మాట్లాడాడు. అప్పుడు ఏమవుద్ది పరిస్థితి? వాళ్ళు పెడతారు, కూటమి వాళ్ళు పెడతారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేది కదా. ఇవన్నిటిని సెట్ చేయాలి అంటే, ఇవన్నిటి కూడా ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఒక క్లారిటీగా ఒక లైన్కి తీసుకురావాలి అంటే దీనికి సరైనోడు పవన్ కళ్యాణ్. ఒత్తిళ్లకు తలొగ్గిన వ్యక్తి ఉండాలి ఈ హోంశాఖకి. స్వతహాగా డిసిషన్ తీసుకునే వ్యక్తి ఉండాలి ఈ హోంశాఖకి. మంచి ఫాలోయింగ్ ఉండాలి ఈ హోంశాఖకి. డిగ్నిఫైడ్ రాజకీయాలు తెలిసి ఉండాలి ఈ హోంశాఖకి. ఇవన్నీ పరిపూర్ణంగా కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి శాఖలతో పాటు హోంశాఖ కూడా ఇస్తే అదిరిపోద్ది అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ సర్వే రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా సముఖంగా ఉన్నాడు, పవన్కి హోమ్ ఇస్తేనే బెటర్ అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుంది? ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, కూటమి మరింత బలపడుతుంది. కూటమి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి. గంజాయి లేదు, దౌర్జన్యాలు లేవు, అక్రమాలు లేవు, భూ కబ్జాలు లేవు, తప్పుడు పోస్టు పెట్టేవాడు ఎంతటో అయినా ఉపేక్షించట్లేదు, పట్టుకెళ్ళి సెల్లో కూర్చోబెడుతున్నారు, మడ్డలు మానభంగాలు చేసే రాజకీయాలు పోయాయి, అటువంటి నాయకులు కనుమరుగైపోయారని చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అని చెప్పేసి. సో ఆ విధంగా కూటమి కూడా మంచి పేరు వస్తుంది. అట్ ది సేమ్ టైం సెంట్రల్ నుంచి కూడా ఇతనికి మంచి సహకారం ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి కూడా అవసరమైతే ప్రత్యేక బలగాలు ఇక్కడ రప్పించుకుని ఈయన కొన్ని కార్యక్రమాలు కొన్ని పెద్ద ఎత్తున జరిగే ఏదన్నా సమస్య రావచ్చు, లా అండ్ ఆర్డర్గా ఏదైనా ఇష్యూ జరగవచ్చు, అటువంటి సమయంలో కూడా ఇతనుంటేనే చక్కని డిసిషన్ మేకింగ్ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక గాడిలో పడిపోతుంది. సో నేను అనుకోవటం అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారేమో. ఓకే అండి, థ్యాంక్ యూ.